అండి అందరికీ నమస్కారం. నేను మీ భాగీరథి ఆంటీని. ఇదిగోండి కాకరకాయ ఉల్లిపాయలు ఫ్రై, ఇక్కడేమో క్యాబేజీ టమాటా ఫ్రై అనుకోండి. ఫ్రై ఈ రెండు చేస్తున్నాను ఈరోజు. చూడండి ఎలా ఉంటుందో. సరే స్టార్ట్. సన్నగా తరగాలి క్యాబేజీ. ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుంది. ఇదిగోండి అన్నీ తరిగేశాక అప్పుడు రెండు కూరలు చూపిస్తాను. ఇంత సన్నగా తరగాలి. కడాయి పెట్టానండి. కడాయి వేడెక్కింది. ఆయిల్ 2 స్పూన్లు వేస్తాను, ఎక్కువ కాదు. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. కొంచెం వేగాలి. కొంచెం ఉప్పు వేస్తున్నానండి, చిటికెడు. ఉల్లిపాయలు వేగడానికి మెత్తపడతాయి, తొందరగా రంగు వస్తాయి. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇంకా క్యాబేజీ ముక్కలు వేసేస్తాను. క్యాబేజీ ముక్కలు వేస్తాను. క్యాబేజీలో వాటర్ అంతా వచ్చేస్తుంది కదా, అప్పుడు టమాటా వేస్తాను. కొంతసేపు మూత పెడతాను. మూత పెట్టి ఉడుకుతాను. మూత తీసి చూస్తున్నాను. ఇదిగోండి క్యాబేజీ ఉడికిపోయింది, సగానికి ఉడికింది. చూసారా, ఉడికిపోయింది. ఇప్పుడు టమాటా వేస్తాను. ఈ మధ్యలో వేస్తాను టమాటా, కడాయికి మధ్యలో. ఇది ఇలా పెట్టేస్తే ఉడికిపోతుంది, తొందరగా ఉడుకుతుంది. చూసారా. ఇప్పుడు ధనియాల పొడి, కొంచెం కారం, మసాలా కారం, ఇది పసుపు పొడి. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. మూత తీసి చూస్తున్నాను ఇది ఎంతవరకు అయిందో. టమాటా మగ్గిందండి, చూడండి. చాలా వరకు అయిపోయింది. క్యాబేజీ మెత్తగా అయింది. కొంచెం వాటర్ ఉంది టమాటాది, అది అయిపోతే ఇంకా అయిపోయినట్లే. కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను, అది ముందే వేసేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీ ఇది, ఎవరైనా చేయొచ్చు. 2 నిమిషాల్లో అయిపోద్ది. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. వాటర్ అంతా పోతే క్యాబేజీ అయిపోయినట్లే. మరి కొంచెం మూత పెడతాను. మూత పెడతాను. మూత తీసి చూద్దామా. కొంచెం అయిపోయిందండి, వేడిపోయింది. రెండు బాగా ఉడికిపోయాయి టమాటాలు అదిను. ఇప్పుడు కొద్దిగా సబ్జీ మసాలా, మ్యాగీ సబ్జీ మసాలా, ఇది చాలా బాగుంటుంది. ఈ మసాలా సబ్జీ మసాలా ఇది కొంచెం వేసాను, మరి కొంచెం వేస్తాను మీకు.
ఇంకా అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కాకరకాయ ఉల్లిపాయలు వేపుడు చేస్తాను. కాకరకాయలు కట్ చేస్తాను. ఇదిగో 4 కాకరకాయలు తీసుకున్నాను. 300 గ్రాములు ఉంటాయి. ఇవి సన్నగా కడిగిస్తాను అన్నమాట. ముందే సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఎంత సన్నగా తరిగితే అంత మంచిగా ఉంటుంది వేపుడు. ఇదిగోండి ఇలా తరగాలి. చూసారా? అలాగే 4 కాకరకాయలు తరిగి పెట్టుకుంటాను. ఈ కాకరకాయ కొంచెం పండిందండి, అందుకే లోపల పిక్కలన్నీ తీసేస్తున్నాను. పెద్ద పిక్కలు ఉంటే ఎలాగ తీసేస్తాము, కానీ ఈ పిక్కలు లోపల నుంచి ఇచ్చేస్తాం. కాకరకాయలు చూడండి సన్నగా కట్ చేసాను. కొద్దిగా సాల్ట్ వేస్తానండి, మరి చేదు ఉంటే కొంచెం తినటం కష్టం అని కొంచెం సాల్ట్ వేసి కాసేపు ఉంచితే చేతితో కొంచెం అలా అనేస్తే చేతి పోతుంది. ఇలా మెత్తగా చేసేస్తే కాసేపు ఇలా కలిపేసి పక్కన పెట్టాలి. ఇలాగే ఇలా చేసి మూత పెట్టేయాలి. మూత పెట్టి కాసేపు పక్కన పెడితే వాటంతా తర్వాత పిండేయచ్చు. ఈ తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. సన్నగా తరగాలి. ఈ ఉల్లిపాయలు 2 సన్నగా తరగాలండి. ఇదిగోండి ఇంత సన్నగా తరిగితే ఆ కాకరకాయ ముక్కల్లో అవి కొంచెం వేగాక ఇప్పుడు వేస్తాం. చక్కగా 2 వేగుతాయి. చేదు ఉండదు, ఏముండదు. కొంచెం కూర వేసుకొని ఎక్కువ అన్నం తినేయచ్చు. పప్పుచారు అవసరం లేదు, ఏం అవసరం లేదు. అంత బాగుంటుంది. ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇవి కాకరకాయలు. ఇవి కొంచెం ఇలాగా చేత్తో కొంచెం నలిపేస్తే మరి వేళ్ళు సరిగ్గా రావండి, నొప్పి ముసలిదాన్ని అయిపోయాను. ఇలా చేసి వాటర్ తీసేయాలి. కొద్దిగా వాటర్ వస్తే తీసేస్తే చేదిపోతుంది. ఇంకంతే, ఫ్రై చేయడమే. ఇది తినకూడదంటే ఆశ్చర్యపోతారు ఎవరైనా. ఇదిగండి ఉప్పు వేసాను కదా, బాగా వాటర్ వచ్చేస్తుంది. ఇలాగా మెత్తగా చేసేస్తే అంటే చేదు పోద్దా? చేదు తగ్గుద్ది. చేదు పోవడం అంటే ఏం కాదు, చేదు కొంచెం తగ్గి బాగుంటుంది, టేస్ట్గా ఉంటాయి. చేదు మనం తినాలనుకుంటే ఇలాంటివన్నీ చేయకూడదు. ఇదిగోండి మొక్కలు చేదు కొంచెం తక్కువగా తింటాము, అయినా మంచిదే. చేదు తీసేసినా మంచిదే. కాకరకాయ అనేది చేదుగా అంత ఇబ్బంది పడి ఎందుకు తినాలి? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది అంటారు. ఈ జ్యూస్ కూడా తాగుతాం, మనం తాగము. చాలా మంది తాగేస్తుంటారు అలాగే. ఇదిగోండి ఇంత వాటర్ వచ్చింది, చేదు. ఇప్పుడు కడాయి పెట్టేసి కాకరకాయ ఫ్రై చేసేస్తాను. ఆయిల్ వేసాను, 2 స్పూన్లు వేసానండి. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను.
ఎండుమిర్చి 2, జీలకర్ర ఎండుమిర్చి వేగిపోయింది. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు వేసేస్తున్నాను. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం మగ్గాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తే 2 కలిపి వేగుతాయి. కొంచెం పసుపు పొడి కూడా వేసేస్తాను. ఇదండి కొంచెం పసుపు వేసాను. మూత పెడుతున్నాను కాసేపు. మూత తీసి చూస్తాను ఎంతవరకు వచ్చాయో కాకరకాయ ముక్కలు. ఇవ్వండి, చాలా వరకు వేగిపోయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేస్తే 2 కలిపి ఈక్వల్గా వేగుతాయి. చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. ఉల్లిపాయ కాకరకాయ, ఉల్లిపాయలు ఎక్కువ వేయాలి. ఒకసారి మూత పెట్టి మగ్గనిద్దాం. ఇదిగోండి ఇలా వేగుతున్నాయి. బాగా వేగాలి, రంగు పూర్తిగా మారిపోవాలి. రెండిద్ది ఉల్లిపాయ ముక్కలు కాకరకాయ ముక్కలు అలా బాగా మారితే అప్పుడు అయిపోయినట్లు. అంతవరకు సిమ్లో అలాగా వేగనివ్వాలి, మూత పెట్టి ఉంచాలి. కొంచెం సాల్ట్ వేసాను కదా ఇందాక దీంట్లో. ఇప్పుడు దీనికి సరిపోయిందో లేదో చూసి మిగతా తర్వాత సాల్ట్ కొద్దిగా పడితే వేయాలి. మూత పెడతాను. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. చూడండి ఎలాగ వేగాయో. ఇంకా కొంచెం కలర్ మారాలి. ఉడికిపోయి కాకరకాయ ముక్కలు అయితే ఉడికిపోయి, కానీ కరకరలు ఆడినట్టు మాత్రం అవ్వవు, మెత్తగానే ఉంటాయి. ఉల్లిపాయలు వేస్తాం కదా, అందువలన బాగుంటుంది తింటానికి. ఇప్పుడు కారం వేసేస్తాను. కొద్దిగా ధనియాల పొడి, ఇదిగోండి కారం చిన్న స్పూను, కొంచెం మూత పెట్టేసి మగ్గనిద్దాం. కారం ధనియాల పొడి వేసాం కదా, కొంచెం మగ్గితే అయిపోద్ది. మూత పెడుతున్నాను. అయిపోయినట్లేనండి. ఇదిగోండి ఇలాగ అయింది, చాలా బాగా అయిపోయింది. చాలా బాగుంటుంది ఇది. చూసారు ఎలా ఉందో. ఉల్లిపాయ ముక్కలు కాకరకాయలు సమానంగా వేసాం. టేస్టీగా ఉంటుంది. చేదు ఉంటే అది కొంచెం మరి చేదు ఉండాలి కదా కాకరకాయ అంటే. ఇదిగోండి కాకరకాయ వేస్తాను ప్లేట్లో. ఈ 2 కూరలండి మావి ఇవాళ లంచ్కి. దాని మీద పెరుగు ఉంటుంది, ఆవకాయ, ఇంకా రసము, పప్పుచారు,
ఏం చేయలేదు, ఏం అవసరం కూడా లేదు. వీటితో చక్కగా తినేయచ్చు. ఇంకంతేనండి. మావి 2 రెసిపీలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. భాగీరథి రియల్ లాగ్స్. బాయ్.